అనగనగా ఓ చిన్న గ్రామంలో శ్రీరామ్ అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు. అదే మన కథ హీరో, ఒక పెద్ద తుంటరి కోతి. అతని పేరు బంటి. ఊరిలో ఎవరి ఇంట్లో వంట చేస్తే బంటి అక్కడే ప్రత్యక్షమవుతాడు. చిలగడ దుంప వేపుతున్న వాసన వచ్చిందనుకో, ఈ కోతి గోడ ఎక్కి కిటికీ నుంచి తల పెట్టేసేవాడు. ఒకసారి శేషయ్య వాళ్ళింట్లో పెళ్లి విందు ఏర్పాటవుతోంది. ఊరంతా వంటల వాసనలతో మునిగిపోయింది. కాని శేషయ్య మీద కోపంతో మంచి ఫంక్షన్ ని ఆటంకం కలిగించాలనుకున్న ఈ బంటి పక్కా ప్లాన్తో వచ్చాడు. బంటి మొదట వంటగదిలోకి దూకి కరివేపాకు తిన్నాడు. తర్వాత ఒక డబ్బాలో కారం ఉంటే అదేంటో చూడ్డానికి బాగుంది అని అది మింగేశాడు. కారం నసాలానికి అంటి మంటెక్కడంతో మళ్లీ లోపలికి వెళ్లి పెరుగన్నంలో మూతి పెట్టాడు. అటుపక్కనే ఉన్న మజ్జిగ డబ్బాలో కాలు పెట్టాడు. అంతే, వంట చేయాల్సిన వాళ్ళు షాక్ అయిపోయారు. ఓహో, మజ్జిగ కోత్తో కలిసిపోయిందే. అక్కడున్న వాళ్ళందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. పెళ్లి విందుకి పిలిచి కోతి తిన్న అన్నం పెడతారా అని అందరూ కోపంగా చూశారు. కాని బంటి యజమాని అయిన ఆ రైతు మాత్రం నవ్వుతూ వచ్చి ఇలా అన్నాడు, ఇతని పేరు బంటి. మన ఊరిలో విందు ఉంటే ఈయన ఆశీర్వాదం ఇవ్వకుండా ఉండడు. వాణ్ణి బయటకి తీసుకెళ్లి విందు కొత్తగా వడ్డిస్తాంలేండి అని చెప్పాడు. ఆ రోజు నుంచి బంటి ఊరికే ఫేమస్ అయ్యాడు. ప్రతి పండక్కు, పెళ్లికి, విందుకి అతడికి స్పెషల్ గా ఫుడ్ ఏర్పాటు చేసేవారు. ఇందులోని నీతి ఏంటి అంటే, ప్రతి తుంటరితనంలో ఒక మంచి దాగి ఉంటుంది. అదే మంచి మనసుతో చూస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.